హాయ్ అండి, కోనసీమ అనుష్ కిచెన్. బాగున్నారండి? మీరంతా ఏం చేస్తున్నారండి? మొన్న నేను ఒక 10 రూపాయలు దూదండి ఇదంతాను. మొన్న ఒక 200-300 ఒత్తులు చేశానండి. నైట్ 11 అయినా పని అంతా అయిపోయిన తర్వాత ఒక గంట చేసుకుంటానండి నైట్ కూడా. ఎప్పుడైనా ఊర్లు వెళ్ళవలసి వస్తున్నా బయటకు వెళ్ళి గుళ్ళకి అది తిరుగుతుంటాం కదండి, గుడికి అది వెళ్తున్నప్పుడు. కానీ మంచిగా పల్లెటూరులో ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. మేము 3 తోటికోడళ్ళమండి. తెల్లవారుజామున మా ఆడపడుచు, మా తోటికోడళ్ళ 3, మా అత్తయ్య గారు అందరూ కలిసి, చుట్టుపక్కల వాళ్ళందరము కలిసి ఎంచక్క గోదావరి స్నానాలు చేసి పల్లెటూరులో వాళ్ళందరూ కూడా ఊర్ల నుండి అప్పుడే వచ్చేవారండి. మేము కూడా అప్పుడే వెళ్ళేవాళ్ళం. ఎంచక్క అందరూ మేము చాలా రోజులు పల్లెటూరులోనే ఉన్నామండి. తర్వాత అమలాపురం వచ్చాము. వాళ్ళందరితో కలిసి సరదాగా గోదావరి స్నానాలు చేసి పంతులు గారితో అక్కడ పంతులు గారికి మనం బియ్యం అన్నీ తీసుకెళ్తాం కదండి, మనం అన్నీ ఇచ్చి దేవుడు అన్ని గుళ్ళు దగ్గర దీపారాధన చేసుకోవడం, ఈ పువ్వొత్తులు చేసుకోవడం, పువ్వొత్తులు అక్కడ వెలిగించుకోవడం, ఆవు నెయ్యి వేసుకుని అరిటాకులు కోసుకోవడం, పల్లెటూరులో పువ్వులు కోసుకోవడం అన్నీ అసలు ఏమీ కొనుక్కోకర్లేదండి. అరిటాకులు, పువ్వులు, చాలా రకరకాల ఆకులు, అన్ని రకాల ఆకులు కూడా ఉంటాయండి. ఎంచక్క అక్కడ అన్ని ప్రసాదాలు పెట్టుకోవడం, గోదావరి దగ్గర స్నానాలు చేయటం చాలా బాగా ఉండేదండి. అప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడైతే ఎవరి వాళ్ళు మా అత్తయ్య గారు ఇంకా పనిచేశారండి. పనిచేసిన తర్వాత తోరణాలు అంటారు కదండి, నోములకి తోరణాలు ఉంటాయి కదా, అవి పనిచేసిన తర్వాత 3 వేరువేరుగానే చేసుకుంటున్నామండి. కానీ చాలా రోజులు పెద్దలు, మా పిల్లలందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా పిల్లలు అందరూ అప్పుడే కలిసేవాళ్ళమండి. 3 తోటికోడళ్ళు, మా ఆడపడుచు అందరూ కూడా చక్కగా అందరికీ 2 పిల్లలు కదండి, 8 మంది పిల్లలు పెద్దలు అందరూ కలిస్తే పెద్ద కుటుంబంగా ఉండేది. నోములు ఎంత బాగా పండగలా చేసుకునేవాళ్ళమండి. అరిసెలు వండుకునేవాళ్ళం, కుడుములు వండేవాళ్ళమండి. అక్కడ చక్కగా చాలా బాగుండేది. అన్ని గుళ్ళకి, శివాలయానికి అన్నీ వెళ్ళి వచ్చి చేసేవాళ్ళమండి. నేనైతే అక్కడే నేర్చుకున్నానండి పువ్వొత్తులు చేసుకోవడం సొంతంగానే. ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోకర్లేదు. ఇది మామూలు సరదాగా అలాగలాగ దూది తీసుకుని ఇలా అంటే అలవాటు అయిపోయింది. ఇంక అప్పటి నుండి ఒక 10 రూపాయలు దూది తీసుకుంటే చాలండి. చాలా ఒత్తులు, ఇదిగోండి ఇంకా ఇక్కడ దూది ఉంది చూసారా, అది నైట్ కూడా కూర్చొని చేస్తాను. ఇప్పుడైతే వాకళ్ళన్నీ ముగ్గులు పెట్టుకోవాలి, కళ్ళాపు వేసుకుని కడుక్కోవాలండి. రేపు కార్తీక నోములు కదండి, అందుకని మీరు కూడా కార్తీక నోములు ఎవరికైతే ఉన్నాయో అన్నీ బాగా చేసుకుంటున్నారు కదండి. రేపు ఎలాగైనా సరే తెల్లవారుజాము లేవాలి. కార్తీక సోమవారం ఒకటి కదండి, ఇంకా నోములు కూడా ఉంటాయి. ఇంకా చాలా పని ఎక్కువగానే ఉంటుంది రేపు అయితే మాకు. ఇలాగే నేను పువ్వొత్తులు మొన్న కూడా చిన్న వీడియో పెట్టానండి, షార్ట్ వీడియో పెట్టాను పువ్వొత్తులు చేసుకోవడం. ఇదిగోనండి, సొంతంగా నేర్చుకోవడమే తప్ప పువ్వొత్తులు పెద్ద మనకి ఎవరో నేర్పవలసిన అదేం కాదండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం కూర్చుంటూ ఓపికగా కూర్చోవాలండి. ఎక్కువసేపు కూర్చుని చేయిస్తూ ఉండాలి. ఖాళీ టైంలో ఎప్పుడైనా సరే మనం శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఇలా చేసుకోవచ్చండి. నేను ఇంతకు ముందు అయితే కార్తీక మాసం వచ్చే ముందు నెలలోనే పువ్వొత్తులన్నీ చేసుకుని ఉంచేదాన్నండి. అలా పక్కన శుక్రవారం, శనివారం తలస్నానాలు చేస్తాం కదా, చేసేసుకుని పక్కన బాక్సుల్లో వేసేసుకునేవాళ్ళమండి. ఇప్పుడు ఈసారి ఇంకా అలా చేయలేదండి. నేను కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుండే నేను ఇలాగా ఒత్తులు చేసుకోవడం మొదలు పెట్టానండి. ఎప్పుడు బయట ప్యాకెట్లు కొనుక్కోవడం నాకు అంత ఇష్టం ఉండదు, అంటే వచ్చు కాబట్టి. కానీ నడుము లాగేస్తుంటుంది, ఎక్కువ పని ఎక్కువగా ఉంటుందండి కొంచెం. అయినా సరే ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి చాలా ఓపికగా చేస్తున్నానండి. అందరూ కూడా దేవుడి గదిలోకి వచ్చిన మా వారు, నేను ఇంచక్క దేవుడి సామాన్లన్నీ నేను సర్దుకుంటే అరిసెలు వండేవాళ్ళమండి సరదాగా. మా తోటికోడళ్ళు అందరూ కూడా సరదాగా అరిసెలు, వంటలు అన్నీ వండేసుకుని పోటు వేసుకునేవాళ్ళండి. రోలులో పోటు వేసి పిండి సరదాగా అందరూ కలిసి అబ్బా ఆనందం, ఎంతో ఆనందం అండి. పిల్లలందరూ కలిసి సరదాగా ఆడుకుంటూ సాయంత్రం మళ్ళీ భోజనాలు చేస్తారండి. మా అత్తోరింట్లో ఇప్పుడు కూడా భోజనాలు చేస్తారు నైటు. అమ్మగారింట్లో అయితే భోజనాలు చెయ్యరండి. టిఫిన్ అక్కడ దేవుడి దగ్గర ప్రసాదాలే తింటారు. సాయంత్రం కుడుములు, బూరెలు అవే తింటారు మా అమ్మగారింట్లో. మా అత్తోరింట్లో అయితే సాయంత్రం ఉల్లిపాయ లేకుండా, వెల్లుల్లిపాయ లేకుండా భోజనం తింటారండి. కొబ్బరికాయలు కోరడం, దొండకాయలు, కొబ్బరికాయ కూర వండుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.